ద్వారకా నగరంలో ఒక యాదవరాజు సత్రజిత్తుడు జీవించేవాడు. అతను సూర్యదేవుని భక్తుడు. సూర్యదేవుడు సత్రజిత్ భక్తికి మేచి శమంతకమణిని అతనికి ప్రసాదించాడు. ఆ రత్నం 1000 సూర్యుల్లా మెరుస్తూ ఎక్కడ ఉన్నా సంపదను ప్రసాదించేది. ఒకరోజు సత్రజిత్తుని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవిలో వేటకి వెళ్లాడు. కాని తిరిగి రాలేదు. వెంటనే కృష్ణుడే రత్నాన్ని తీసుకున్నాడు అన్న వదంతులు వ్యాపించాయి. అనపై వచ్చిన అపవాదును తొలగించేందుకు శ్రీకృష్ణుడు స్వయంగా వెతకడం ప్రారంభించాడు. అడవిలో ప్రసేనుడిని ఒక సింహం హత్యచేసినట్టు అతనికి తెలిసింది. కాని రత్నం అక్కడ లేదు. కృష్ణుడు ఆ రత్నాన్ని జాంబవంతుడు అనే శక్తివంతుడైన ఎలుగుబంటి రాజు దగ్గర ఉన్నట్టు కనుగొన్నాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధం అనేక రోజులు సాగింది. చివరికి జాంబవంతుడు కృష్ణుడే తాను గతజన్మలో సేవించిన రాముడు అని గ్రహించి క్షమాపణ కోరుతూ తన దగ్గర రత్నాన్ని తన కూతురు జాంబవంతిని కృష్ణుడికి ఇచ్చి చేశాడు. కృష్ణుడు రత్నాన్ని ద్వారకాకు తిరిగి తీసుకొచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించాడు. సిగ్గుపడిన సత్రజిత్తుడు క్షమాపణ చెప్పి తన కూతురు అయిన సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. కృష్ణుడు ధైర్యశాలి, సౌందర్యశాలి అయిన సత్యభామను వివాహం చేసుకున్నాడు. శమంతకమణి పనంగా వచ్చినప్పటికీ దానిని సత్రజిత్తకి తిరిగి ఇచ్చాడు. ప్రేమనే కృష్ణుడు ఎంచుకున్నాడు. సత్యభామ కేవలం రాణి కాదు, ఆమె ఒక యోధురాలు. తరువాత నరకాసురని వధలో కృష్ణుడితో కలిసి యుద్ధరంగంలో అడుగుపెట్టి ధైర్యాన్ని చాటింది.